డీకే అరుణతో డి తగ్గేదే లేదంటున్న వాకిటి. ఆత్మకూరు బ్రిడ్జి విషయంలో బీజేపీ ఎంపీ అరుణ, మంత్రి వాకిటి శ్రీహరి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాను బ్రిడ్జికి అడ్డుపడ్డానన్న శ్రీహరి చర్చకి రావాలని అరుణ సవాల్ విసిరితే ఎక్కడైనా చర్చకి రెడీ అని వాకిటి శ్రీహరి ప్రకటించారు. మళ్లీ మంత్రికి ప్రతి సవాల్ విసిరిన డీకే అరుణ ప్లేస్, టైం డిసైడ్ చేయమన్నారు. వనపర్తి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఆత్మకూరు బ్రిడ్జి విషయంలో సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. తాను ఆత్మకూరు బ్రిడ్జికి అడ్డుపడలేదని, ఆ విషయంలో వాకిటి చర్చకు రావాలన్న డీకే సవాలుకు సై అన్నారు మంత్రి శ్రీహరి. నేను సవాల్ చేస్తున్నా, మంత్రి గారికే సవాల్. ఆత్మకూరు చౌరస్తాకు రండి, మీరు ప్రజల మధ్యలోనే పెడదాం ఈ సమావేశం. ఆత్మకూరు బ్రిడ్జిని నేను అడ్డుకున్నట్టుంటే నాకు చెప్పండి, ఏ విధంగా అడ్డుకున్నానో ప్రజల మధ్యలో తెలపండి. మీరు బ్రిడ్జి తెచ్చిందే వాకిటి శ్రీహరి కదా, తెలియరా అయింది. ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కదా. లేదు సేఫ్టీ బ్రిడ్జి కట్టమని అంటున్నారు కదా. గతంలో 40 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, గతంలో మీరు మంత్రి కూడా ఉన్నారు. మరి కడుతుంటే ఎవరు వద్దనేటోలేదు కాకుంటారు కదా. జూరాల దగ్గర బ్రిడ్జ్ కట్టమని చెబుతుంటే కాంగ్రెస్ పెడచెవిన పెడుతుందని డీకే అరుణ అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ అప్పుడెందుకు నిర్మించలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. జూరాల బ్రిడ్జ్ కట్టండి, ఆత్మకూరు బ్రిడ్జ్ కట్టండి అని చెప్తున్నా. వాళ్ళేమో వద్దు, ఒకటే కట్టాలి, అది ఇదే కట్టాలంటారు. ఆ రోజు మీరు కట్టలేదు. ఈ రోజు 2 మున్సిపాలిటీల మధ్య బ్రిడ్జ్ కట్టడం వల్ల బ్రిడ్జ్ సేఫ్టీ అవుతుంది, ఒక సహకారం కూడా అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఆత్మకూరు బాగుపడుతుంది, మదనాపురం బాగుపడుతుంది, కొత్తకోట బాగుపడుతుంది, అమర్చింత బాగుపడుతుందని ప్రయత్నం చేస్తే మీరు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి ముందు అది కట్టాలి, ఇది ఎక్కడ కట్టేది కాదు అని చెప్పేసి ప్రజల అభీష్టం మేరకు మేము చేస్తుంటే, ప్రజల అభీష్టాన్ని కూడా కాలరాసి అక్కడే కట్టాలనే మీ ప్రయత్నం ఎంతవరకు సమంజసమో ప్రజలు అడగని చెప్తారు. వాకిటి శ్రీహరి సవాల్కు ప్రతి సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆత్మకూరు గద్వాల బ్రిడ్జిపై చర్చకు సిద్ధమన్నారు. తేదీ చెప్తే ఆత్మకూరు చౌరస్తాకు వస్తానన్నారు డీకే అరుణ.